గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఫస్ట్, చిరంజీవి వల్లే అందరం ఇలా ఉన్నామని అన్నారు పవన్ కళ్యాణ్. అది ఓజీ అయినా గేమ్ చేంజర్ అయినా చిరంజీవి తరువాతే అని, ఆయన ఆశీస్సుల వల్లే తామంతా ఇలా ఉన్నామని అన్నారు. ఒక హీరోని ద్వేషించడం తమకు తెలియదని, అందరూ బాగుండాలని కోరుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల చిన్న పల్లెటూరులో కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు. టికెట్ రేట్ల పెంపుపై సమాజంలో ఒక అపవాదు ఉంది. ప్రతి టికెట్ నుంచి 18% పన్ను వస్తుంది. సినిమాలపై సినిమాలు తీసేవాళ్లు మాత్రమే మాట్లాడాలి. రాజకీయాల కోసం ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదన్నారు పవన్ కళ్యాణ్. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో పుట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. భీమ్లా నాయక్కి కొందరు హీరోలు కూటమికి మద్దతు చెప్పలేదు. అయినా సరే వాళ్లపై మాకు ఎటువంటి వ్యతిరేకత లేదు. సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. చిత్ర పరిశ్రమకు రాజకీయ రంగు పులమడం తమకిష్టం లేదు. టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇవన్నీ కాదు. దేశంలో ఉన్నది ఒక్కటే, అది భారతీయ చిత్ర పరిశ్రమ అన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ. No politics should seep into cinema.